హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఏఐ సమ్మిట్ 2026 గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ అనమాట. కానీ ఇది ఎందుకు కాంట్రోవర్సీలో పడింది అని మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అసలు ఏఐ సమ్మిట్ అంటే ఏంటి? అసలు ఎందుకు కాంట్రోవర్సీలో పడింది ఇది అన్నది తెలుసుకుందాం. ఈ సమ్మిట్ అన్నది న్యూఢిల్లీలో జరిగింది. వరల్డ్‌లో ఉన్న పెద్ద పెద్ద ఏఐ కంపెనీస్ అండ్ సీఈఓస్ అండ్ పొలిటికల్ లీడర్స్ కూడా దీనికి ప్రెజెంట్ అయ్యారనమాట. సో, ఈ ఏఐ సమ్మిట్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అనంటే, మన ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ అయింది, దాన్ని చూపించడం. అండ్ మన విదేశీ పెట్టుబడులని ఆకర్షించడం అండ్ ఆల్సో గ్లోబల్ పార్ట్నర్‌షిప్స్ ఏర్పాటు చేయడం. ఇలాంటివన్నీ చేయడం దీని యొక్క మెయిన్ గోల్ అనమాట. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఇది చాలా కాంట్రోవర్సీగా మారిందనమాట. అసలు ఆ సిట్యుయేషన్స్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి రోబోడాగ్ కాంట్రోవర్సీ అనమాట. అసలు ఈ రోబోడాగ్ కాంట్రోవర్సీ ఏంటి అనంటే, ఈ గాల్కోటియోస్ యూనివర్సిటీ అనేవాళ్ళు తమ స్టాల్‌లో ఒక రోబోట్ డాగ్‌ని ప్రెజెంట్ చేశారు. అసలు ఏంటి దాన్ని ప్రెజెంట్ చేయడం వల్ల ఏంటి సమస్య అంటే, ఆ రోబోట్ డాగ్ ఆల్రెడీ చైనాలో తయారైంది అని చెప్పేసి న్యూస్ వచ్చాయన్నమాట. కానీ దాన్ని ఆ గాల్కోటియోస్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళే సొంతంగా ఇన్వెంట్ చేశారు అన్నట్టుగా చూపిచ్చారు. సో, అది కొంచెం సోషల్ మీడియాలో ట్రోల్స్‌కి గురైందనమాట. అసలు దీంతో ఏం జరిగిందంటే, అండ్ ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ అండ్ ఇండియన్ ఇన్నోవేషనా కాదా అని క్వెషన్స్ రైజ్ అవ్వడం, సమ్మిట్ క్రెడిబిలిటీపై డౌట్స్ రావడం, ఇలా ఇదొక పెద్ద కాంట్రోవర్సీగా మారిందనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే, పొలిటికల్ కాంట్రోవర్సీ అనమాట. ఈ సమ్మిట్ జరుగుతున్న టైంలో ఈ యూత్ కాంగ్రెస్ మెంబర్స్ కొంతమందొచ్చి ప్రొటెస్ట్ చేశారు. కొంతమందయితే షర్ట్స్ లేకుండా వచ్చారు. ఇంకొంతమంది షర్ట్స్ పైన మన గవర్నమెంట్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ యూఎస్ ప్రెసిడెంట్ ఫొటోస్ వేసుకొని టీ షర్ట్స్ పైన వచ్చారు. కొంతమంది అయితే మోడీ గవర్నమెంట్ డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ వేశారు. అండ్ మోడీ ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాసుకొని వచ్చారు ఆ టీ షర్ట్స్ పైన. ఇలా కాంట్రోవర్సీ అన్నది జరిగిందనమాట. ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో ఇలా జరగడం కరెక్ట్ కాదు అని చెప్పేసి డిస్కషన్స్ మొదలయ్యాయి సోషల్ మీడియాలో. అండ్ పార్లమెంట్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే, టెక్ కంపెనీల మధ్య ఒక ఆక్వర్డ్ మూమెంట్ జరిగిందనమాట. అసలేంటి ఆక్వర్డ్ మూమెంట్ అంటే, స్టేజ్ మీద యూనిటీ గెస్చర్ సమ్ టైంలో శామ్ ఆల్ట్‌మ్యాన్ అండ్ డారియో అమోడై వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఆక్వర్డ్ మూమెంట్. అంటే ఎలా అంటే, అసలు శామ్ ఆల్టన్, డారియో ఎవరు అనంటే, శామ్ ఆల్ట్‌మ్యాన్ అనేవారు మన చాట్‌జీపీటీ అదే ఓపెన్ ఏఐ సీఈఓ అనమాట. అండ్ డారియో అమోడై ఎవరు అనంటే, ఈ క్లాడ్ ఉంది కదా! ఆ క్లాడ్ ఒక ఓపెన్ ఏఐ రీసెర్చర్ అనమాట. అమెరికన్ ఓపెన్ ఏఐ రీసెర్చర్. సో, వీళ్ళిద్దరి మధ్య చిన్న ఆక్వర్డ్ మూమెంట్. అంటే యూనిటీ గెస్చర్ టైంలో వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం డిస్టెన్స్ ఉందనమాట. సో, ఆ డిస్టెన్స్‌ని చూసి సోషల్ మీడియాలో అందరూ ఏఐ కంపెనీస్ మధ్య పోటీ ఎక్కువగా ఉందా అన్న డిస్కషన్స్ అన్నది జరిపారనమాట. నెక్స్ట్ ఏంటి అనంటే, ఫిషింగ్ స్కామ్. సమ్మిట్ తర్వాత కొన్ని ఫేక్ రీఫండ్ మెసేజెస్ సర్క్యులేట్ అయ్యాయన్నమాట. కొంతమందిని మోసం చేయడానికి సమ్మిట్ పేరు ఉపయోగించారు. సో, దీంతో పబ్లిక్ ట్రస్ట్ కూడా కొంచెం దెబ్బతింది. అసలు ఫైనల్‌గా మొత్తానికి ఏంటి అనంటే, ఈ ఏఐ సమ్మిట్ మంచిదే జరగడం. కానీ ఈ కాంట్రోవర్సీస్ జరగడం వల్ల అది కొంచెం ఎలా అంటే కొంచెం బ్యాడ్‌గా పోర్ట్రేట్ అయిందనమాట. ఈ రోబోట్ డాగ్ ఇష్యూ అండ్ పొలిటికల్ ప్రొటెస్ట్స్ అండ్ టెక్ సీఈఓస్ ఆక్వర్డ్ మూమెంట్ అండ్ ఫిషింగ్ స్కామ్స్ వల్ల ఇది కొంచెం వార్తల్లో నిలిచింది. అండ్ సో, ఇది ఈ కాంట్రోవర్సీ పొలిటికల్ కాంట్రోవర్సీ అని మొత్తానికి ఈ ఏఐ సమ్మిట్‌లో జరిగిన కాంట్రోవర్సీస్ అన్నీ చెప్పాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్‌లో తప్పకుండా చెప్పండి.